మాజీ సీఎం కేసీఆర్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టుగా మాజీ కార్పొరేటర్ ఆవుల రవీంద్రరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి టోర్నమెంట్ ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్లతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొన్నాయి. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు మాజీ కార్పొరేటర్ ఆవుల రవీంద్రరెడ్డి. నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. ఈ రోజున నా బర్త్డే సందర్భంగా మన కాన్షియస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మా కార్పొరేటర్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి డివిజన్ ఒక టీము తయారు చేసడం వల్ల మనం కూడా స్నేహభావం కూడా చూసుకున్న వాళ్ళం అవుతాం. మాటి మన గొప్ప చెప్పుకునే వాళ్ళం అవుతాం. అందరూ కూడా 9 మంది పోటాపోటీగా ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా దీంట్లో ఆడినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఓడినటువంటి వాళ్ళు కూడా ఈక్వలే తప్ప అక్కడేముండదు. జాగ్రత్తగా ఉంటే ఇవాళ రేపటి లోపల బ్రహ్మాండంగా ఆడాలని చెప్పి కుకట్పల్లికి సంబంధించినటువంటి టీములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున నా బర్త్డే సందర్భంగా మన కాన్షియస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మా కార్పొరేటర్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి డివిజన్ ఒక టీము తయారు చేసడం వల్ల మనం కూడా స్నేహభావం కూడా చూసుకున్న వాళ్ళం అవుతాం. మాటి మన గొప్ప చెప్పుకునే వాళ్ళం అవుతాం. అందరూ కూడా. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్